హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ డిఏ బకాయిల ఫైల్లో కదలికలు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల తాజా డిమాండ్లపై ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి. విజయవాడలో ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలక సమావేశం విజయవాడలో నిర్వహించబడింది. గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో జరిగినటువంటి సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన డిమాండ్ల మేరకు చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం. కొత్త పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. పీఆర్సీ అమలయ్యే వరకు 29% మధ్యంతర భృతి ప్రకటించాలని తీర్మానించారు. బకాయిల చెల్లింపులు, జీపీఎఫ్ అలాగే పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. పెండింగ్ డిఏలను వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ. కేంద్ర ప్రభుత్వం 57వ సూచన ప్రకారం 2004 సెప్టెంబర్లో నియామకం పొందినటువంటి ఉద్యోగులకు పాత పెన్షన్ ఓపీఎస్ విధానం తిరిగి అమలు చేయాలని కోరారు. సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం తగిన పరిష్కారం తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పెన్షనర్ల సమస్యల పరిష్కారం. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ తదితర పెన్షన్ ప్రయోజనాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీలో పెన్షనర్లకు తగిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను పునరుద్ధరించాలి. 5వది ఉద్యోగుల పదోన్నతులు, రెగ్యులరైజేషన్ మరియు వయోపరిమితి పెంపు. గురుకుల ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు మరియు మోడల్ స్కూల్ ఎంఎస్ ఉపాధ్యాయులకు పదవి విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని తీర్మానించారు. 2014కి ముందు నియామకమైన 7,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పంచాయతీరాజ్ సహా వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు. ప్రొహిబిషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని కోరారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులను అమలు చేయాలని నిర్ణయించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 7వది మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల పునరుద్ధరణ. తొలగించబడిన ఎంపీహెచ్ఏ ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని ఉద్యోగుల వేతనాలు ఉద్యోగ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి తగిన ఒప్పంద స్పందన కోసం నిరసనలు మరియు మరిన్ని చర్చలు నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా అనే దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.